నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సమస్య వస్తే ఏం గుర్తు రావాలి? మందిరం గుర్తు రావాలి, దైవ సేవకులు గుర్తు రావాలి. వాళ్ళు ప్రార్థన చేస్తే నీ సమస్యలు తొలగిపోతాయి, నీ బంధకాలు తొలగిపోతాయి. అందుకే నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు మందిరానికి రావాలి. అందరు అంటారు, ఈరోజు ఆ రోజు కాదే, ఈరోజే పోవాలా, ఆదివారమే పోవాలి అంటారు కొంతమంది. ఆదివారమే మాట్లాడాలని కొంతమంది అంటారు. షునేమీరాలు ఏమనుకుంది? తనకి కష్టము రాగానే తనకు గుర్తొచ్చింది దేవుడు, దైవజనుడు. హల్లెలూయా, దేవుని సన్నిధి. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కష్టము రాగానే, శ్రమలు రాగానే దేవుని సన్నిధి, దేవుని సేవకులు గనక గుర్తు రాగలిగితే ఆ సేవకుడు ప్రార్థన ద్వారా నిన్ను జీవములోనికి దాటించగలడు. నీకున్న అనారోగ్యాలు తొలగించుటకు శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, నీకున్న రోగాలు తొలగిపోతాయి, నీకున్న సమస్యలు తొలగిపోతాయి, నీకున్న బంధకాలు తొలగిపోతాయి. నీ ఆత్మను కూడా నరకంలోనికి తీసుకొని వెళ్లకుండా జీవములోనికి తీసుకొని వెళ్ళుటకు దైవజనుడికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కలుసుకోవాలి, మరి ఎక్కువగా కూడుకోవాలి. ఎక్కడ కూడుకోవాలి? ఆ దినము సమీపించిన కొలది ఎక్కడ కూడుకోవాలి, ఎక్కడ కలుసుకోవాలి? దేవుని మందిరములో కలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.